యోగా మిత్ర మండలి చేయుత సేవా సంస్థ ఆధ్వర్యంలో సిద్ధ సూర్యప్రకాశరావు అధ్యక్షతన మారిటైమ్ బోర్డు చైర్మన్ గా నియమితులైన దామచల సత్యాకు సన్మానం చేశారు. ఢిల్లీ హైవేలో జరిగిన కార్యక్రమానికి యోగా సభ్యులు హాజరయ్యారు. చేయుత సేవా సంస్థ ద్వారా 80 మంది వృద్ధులకు 120 నెలల పాటు నిత్యావసర సరుకులు అందజేసే కార్యక్రమానికి అప్పట్లో దామచల సత్య ఉదారంగా ₹1,00,000 విరాళం అందజేసి ఆ సంస్థలో సభ్యులుగా ఉన్నందుకు ఆయన్ను ఘనంగా సన్మానించినట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించి సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో యోగా సభ్యులు దాకా అంజిరెడ్డి, చక్రపాణి, శ్రీహర్షిని విద్యా సంస్థల అధినేత గోరంట్ల రవికుమార్, యోగా గురువు ఉడత ఆంజనేయులు, శేషాచారి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారిటైమ్ బోర్డు చైర్మన్గా మిత్రుడు దామచల సత్య గారి ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే గత 4 ఎలక్షన్లుగా కొండేపు నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా ఆర్థిక వ్యయప్రయాసాన్ని తనే వచ్చి 4 ఎలక్షన్స్ నుంచి కూడా దిగ్విజయంగా వరుసగా 3 సార్లు కొండేపి తెలుగుదేశం పార్టీకి ఇచ్చిందని కారణం దామచల సత్య గారి కారణం. ఆయన ప్రతిభను గుర్తించి గత ఎన్నికల ముందు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పార్టీ నియమించడం జరిగింది. అక్కడ కూడా ఉత్తరాంధ్రలో అందరినీ కలుపుకొని పోయి ఉత్తరాంధ్రలో దాదాపుగా అన్ని సీట్లు కలగడం జరిగింది తెలుగుదేశం పార్టీ. దానికి కారణం దామచల సత్య గారి యొక్క కోఆర్డినేషన్. ఇందాక మన ప్రసాద్ గారు చెప్పినట్టు 2027 డీలిమిటేషన్ రాబోతా ఉంది. ఆ డీలిమిటేషన్ ఖచ్చితంగా ఒక జనరల్ నియోజకవర్గం పట్టేది కానీ మరొకటి కానీ మరో జనరల్ నియోజకవర్గం రాబోతా ఉంది. 2029లో ఖచ్చితంగా మన సత్యాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా చూడబోతా ఉన్నాం. ముఖ్యంగా సమగ్రతకి పార్టీ విధేయతకి పట్టం సత్య గారికి ఆ పదవి రావడం అనేది నేను స్వయంగా చూశాను. రాజకీయాలు నేను కూడా పనిచేస్తున్నాను కానీ ఆ నేతలు చూశాను. చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ లోకేష్ గారి దగ్గర కానీ ఈ జిల్లా నుంచి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి దామచల సత్య గారు. ముఖ్యంగా యువనాయకుడు లోకేష్ గారి దగ్గర అయితే ఒక సత్య గారి ఆహ్వానే చెప్పాలి. ఎందుకంటే ఆయన అర్థాచితం. గత 5 సంవత్సరాలుగా పార్టీ చేసిన సేవలు, ఉత్తరాంధ్రలో పార్టీ నిలబెట్టిన విధానం అవన్నీ చూసిన తర్వాత ఆయన ఇస్తున్న గుర్తింపు మేము స్వయంగా చూసాం. నిజమైన గుర్తింపు పార్టీ పదవి వచ్చింది. ఇక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇది కాదు పెద్దలు వేస్తాం. మనం భారీ సమానం ఎమ్మెల్యేగా 2029 ఎమ్మెల్యేగా దామచల సత్యాన్ని చూడబోతున్నాం. ఇంకా అందరూ కూడా రాజకీయంగా అన్ని విధాలుగా భవిష్యత్తులో మంచి ఉన్నత పదవులు అలంకరించాలని మనస్ఫూర్తిగా నాకన్నా చిన్నాడు ఆశీర్వదిస్తూ సెలవు తీసుకున్నాను. మన యోగా గురువులు ఉడత ఆంజనేయులు గారిని
2 నిమిషాలు మాట్లాడుతున్నాను. వేదికను అలంకరించిన అధ్యక్షులు సీతారా సూర్యప్రకాష్ గారికి, అదేవిధంగా ఈరోజు సన్మాన గ్రహీత మన ప్రీతం నాయకుడు శ్రీ దామచర్ల సత్య గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకి, అలాగే యోగా మిత్రులందరికీ కూడా ఈరోజు మనం దామచర్ల సత్య గారికి మారిటైమ్ బోర్డు చైర్మన్గా పదవిని ఇచ్చిన శుభ సందర్భంగా మనం వారికి, ఎందుకంటే వారు మన యోగా మిత్ర మండలిలో గత కొన్ని సంవత్సరాల నుంచి వారు మనం చేసే సేవా కార్యక్రమాల్లో వారు పాల్గొంటున్నారు. అది ముఖ్యంగా మనం అందరం కూడా హర్షించదగిన విషయం. కనుక వారికి ఇటువంటి మంచి అవకాశాన్ని కల్పించిన ఈ గవర్నమెంట్కి, అదేవిధంగా ఈ ప్రభుత్వానికి, అలాగే దీన్ని ఈ పదవికి వారు ఖచ్చితంగా పని తీసుకొస్తారని ఆశిస్తూ, అదేవిధంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తారు. శుభాకాంక్షలు. వేదిక రైతుల పెద్దలకి శుభాకాంక్షలు. అలాగే మన యోగా మిత్రమండలి సభ్యులు అందరూ కూడా శుభాకాంక్షలు. అట్లాగే మా సహచరులు, మిత్రులు, వ్యాపార బిజినెస్ కొలీగ్స్ అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు సత్యాగారికి ఈ చైర్మన్ పదవి రాగానే వెంటనే ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపాను. తర్వాత మన యోగా మిత్రులు ప్రసాద్ గారు, శ్రీను, రాఘవ గారు, సుబ్బారావు గారు, సురేంద్రబాబు, తిరుమలరావు అందరూ కలిసి మనం సత్య గారికి ఒక సన్మాన కార్యక్రమం చేద్దాము అని చెప్పేసి అందరం కలిసి నిర్ణయించుకోవడం జరిగింది. మార్నింగ్ క్లాస్లో వెంటనే 7:10 మేము సత్యానికి ఫోన్ చేసి మేమందరం కూడా ఈ విధంగా అనుకుంటున్నాము, కాబట్టి మాకు ఎవరి నుండి ఎప్పుడు నుండి సన్మాన కార్యక్రమం అని చెప్పి అడగడం జరిగింది. అందులో నేను సోమవారం ఉంటాను ఎవరి గురించి అని చెప్పారు. ఆ రోజు మాకు సూర్యప్రకాష్ గారు అందుబాటులో రాలేదు. సాయంకాలం ఆయన చాలా బిజీ కార్యక్రమంలో ఉన్నందువల్ల ఆయన మాట్లాడటానికి పోతుంది. ఆ రోజు సాయంకాలం సూర్యప్రకాష్ గారు మాట్లాడటం జరిగింది. అందుకని కార్యక్రమం సోమవారం ఫిక్స్ అయింది, మన హోటల్లో పెడదాము అని చెప్పారు. సూర్యప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మన యోగా సభ్యులందరూ కూడా ఇవాళ వర్కింగ్ డే అయినప్పుడు కూడా వ్యాపారాలు అట్లాగే ఉద్యోగాలు చేసే వాళ్ళంతా ఉంటున్నారు మన యోగాలు. అయినప్పటికీ కూడా అందరూ కూడా మార్నింగ్ 8:00 కూడా ఈ సమావేశ హాల్కి వచ్చేసి అందరూ కూడా హాల్లో సత్యాగ్రహం కోసం ఉన్నారు. అట్లాగే మన మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమము కోసం ఉదయం ఇంటికి రావడం జరిగింది. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇకపోతే కుటుంబ పరంగా వచ్చేసరికి నా పెద్దగా దామచర్ల ఆంజనేయులు గారు, మా నాన్నగారు కాకా వెంకటేశ్వర గారు ఇద్దరు చిరకాల మిత్రులు. సుమారు 45 సంవత్సరాల పైబడి ఆంజనేయులు గారి కుటుంబంతో బాగా సంబంధం బాగా ఉన్నాయి. అప్పుడు వ్యాపార పరంగా కానీ కుటుంబ పరంగా కానీ 45 సంవత్సరాలు పైనుంచే మా కుటుంబ సంబంధాలు ఉన్నాయి. అప్పుడు ఆంజనేయులు గారితో కూడా నేను చిన్నపిల్లవాడినైనా ఆయనతో పాటు కూడా నేను వెళ్తుండేవాడిని. ఆయన చాలా మంచి విషయాలు మాకు చెప్తా ఉండేవాడు. ఆర్థిక ట్రాన్సాక్షన్ గురించి ముఖ్యంగా చాలా బాగా చెప్పేవాడు. ఆయనతో మేము ప్రయాణం చేసినంత వల్ల చాలా నేర్చుకున్నాం. అలాగే వారసత్వంగా మా నాన్నతో పాటు నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను. అలాగే ఆంజనేయులు గారి వారసత్వంగా మా పూర్ణచంద్రరావు గారు,
విశ్వనాథ్ గారు, జగన్మోహన్ రావు గారు ఒక్కదోట వాట్సాప్ బిజినెస్గా ఉన్నారు. నేటికి జరుగుతూ ఉంది. అలాగే మూడో తరం వచ్చేటప్పటికి మన సత్య, జవాలు, పృథ్వీ కలిసి ప్రయాణం చేస్తున్నారు. మా సత్య, మా పృథ్వీ వీళ్ళందరూ స్నేహంగా ఉంటున్నారు కాబట్టి ఈయన పిల్లలు, ఆయన పిల్లలు ఇద్దరికి స్నేహ సంబంధం సాగి కుటుంబ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఎటువంటి అలవాటులు లేకుండా కొనసాగుతూ ఉన్నాం. 2 విషయాలు నేను మాట్లాడుతున్నాను. ఒక నిమిషం ప్రసాద్ గారు, చిన్నతనం నుంచి కూడా నేను దగ్గరగా చూస్తున్నానండి. సేవాభావం, స్నేహభావం, కమిట్మెంట్. ఇప్పుడు ఈవేళ రాజకీయంగా చేయాలంటే ఉన్నందుకు నేను చాలా రెండో పనులు వ్యాపారం అభివృద్ధి చేస్తూ ఆర్థికంగా బలపడుతూ 10 మందికి సహాయ సహకారం అందిస్తూ 10 మందికి గుర్తు కలిగించాలని చెప్పేసి నేను సూచిస్తున్నాను. మా సత్యాలు చిన్నవాడు కాబట్టి వాళ్ళ ఫామ్లో నేను ఎక్కువ లేదు కాబట్టి ఆ విధంగా నేను చెప్పగలుగుతున్నాను. సో ఈవేళ ఈ కార్యక్రమం ఎంత చక్కగా జరగడానికి సూర్యప్రకాష్ గారు మనకి దగ్గరుండి అన్నీ ఆయన దీంతో మనం చేసుకుంటున్నాము. అట్లాగే చదువులకి మన ఈనాడు రావా ఆనందం 100 మంది సెలెక్ట్ చేశాడు. మనం 78 మంది ప్రతి నెల చందాలు వేసుకొని ఆ కార్యక్రమం జరుపుకొని ప్రతి 3వ ఆదివారం కూడా వాళ్ళకి భోజనాలు, రేషన్లు అందిస్తున్నాం. ఆ సందర్భంగా ఒక ఆదివారం సత్యంగా మనం ఆహ్వానించడం జరిగింది. మన రాఘవయ్య తీసుకొచ్చాడు. నేను వచ్చే పరంగా చేయూతకి ₹1,00,000 నేను హెల్ప్ చేస్తానని చెప్పేసి డిక్లేర్ చేశాను. వెంటనే ₹1,00,000 క్యాష్ పంపించాడు. ఇది మన ప్రసాద్ వాళ్ళు, సుబ్బారావు వాళ్ళు. ఈరోజు మన మిత్రుడు రామచంద్ర సత్య గారికి మీరందరూ ఒకసారి ధన్యవాదాలు తెలియజేయాలి. సత్య గారు ఇదే ఫస్ట్ టైము చైర్మన్గా మన మారిటైమ్ బోర్డు చైర్మన్గా తీసుకోవటం, అది కూడా ఈ సంవత్సరమే ఆ పదవిని క్రియేట్ చేయటం పెద్ద పదవి, ఒక మినిస్ట్రీకి ఇచ్చిన పదవి. అలాంటి పదవి తీసుకోవటం చాలా సంతోషం. అంటే ఒక సముద్ర యానం లాగా ఈ చివరి నుంచి వాటర్ ఆ చివరి దాకా మొత్తం మీద ఫాలో చేయాలంటే దీన్ని సముద్ర యానం అంటారు గూగుల్లోకి వెళ్తే. అలాంటి దానికి ఆయన చైర్మన్. అంటే దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే మనకి ఇక్కడ హాస్పిటల్ చాలా ఉన్నాయి. అదేవిధంగా ఫిష్ హాస్పిటల్ కాడి కూడా కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నప్పుడు కూడా పర్మిషన్ మొత్తం మన సత్య గారికి ఇవ్వాలి. అదేవిధంగా మనకి ఇంపోర్టెడ్ మన స్టేట్లో ఇతర దేశాల నుంచి మన మెటీరియల్ తీసుకొచ్చుకున్న, మనం ఇక్కడి నుంచి పంపించిన మన చైనా నుంచి మన మెటీరియల్ వస్తున్నటువంటి పండించిన ఐటమ్స్ రకరకాలైన ఈ ఐటమ్స్ మొత్తం దానికి సంబంధించి కానీ పంపించాలన్నా కానీ దానికి సంబంధించిన కూడా చూసుకునే బాధ్యత సత్య గారికి ఉంది. అదేవిధంగా ఇదే కాకుండా మనకి వచ్చేటప్పటికి కొన్ని ఏరియాల్లో చిప్పాట్లు అన్నట్టు ఉంటాయి, అదేవిధంగా ఆల్పన్నట్టు ఉంటాయి. కానీ వచ్చిన సరుకు తెచ్చుకునే దానికి అక్కడ ప్లేస్ లేక నియరెస్ట్ లో గోడౌన్లు కట్టుకుంటుంటారు. చెన్నైలో చాలా చోట్ల గోడౌన్లు కట్టుకొని అక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడ స్టాక్ చేసేసి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. అదేవిధంగా గోడౌన్స్ కానీ మర్చెంట్ కానీ మన ఏరియా డెవలప్మెంట్కి మొత్తానికి ఏంటి పర్మిషన్ ఇవ్వాలంటే మన ఏకైక వ్యక్తి ఎవరంటే ప్రెసిడెంట్ మన సత్య గారు. ఇక ఆయన గురించి చెప్పాలంటే ఆయనకి నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. ఎందువల్లంటే మా బాబాయ్ ఎంపీగా ఉన్నప్పుడు ఆయనతో పాటు ఒంగోలు తిరిగేదానికన్నా కూడా నేను ఆయనతో పాటు మన టంగుటూరు, కొండేపి ఆ లొకేషన్ ఎక్కువ నేను ఫాలో చేస్తూ ఉంటున్నాను. అదేవిధంగా ఆయన ఒంగోలు వచ్చినప్పుడు కూడా ఏ కార్యక్రమం జరుగుతున్నా కూడా నేను కూడా ఆయనతో ఫాలో చేస్తుంటాను. కానీ ఆయన వస్తున్నాడంతో అక్కడ జనం అప్పటిదాకా ఎవరు లేనివాడు కూడా ఒక్కసారిగా వచ్చేస్తారు. ఎందువల్ల ఆయన చెప్పేది హార్ట్ఫుల్ గా ఉంది, చక్కగా చెబుతాడు అనేది ప్రతి ఒక్క మన వ్యక్తులందరికీ తెలుసు.
ఏది చెప్పినా కూడా అంత బాగుంది చెప్తాం, ఏదో లేదు. చెప్పేది చెప్తాడు, చెప్పింది చేస్తాడు. అలాంటి వ్యక్తి ఎవరంటే దామోదర్ సంచారి. ఎందుకంటే నేను చాలాసార్లు గమనించాను, ఆయన కన్నా కూడా జనాలకు పోయినప్పుడు కానీ, మేము యోగా మిత్రపడ తరఫున మీటింగ్ పెట్టుకున్నప్పుడు కానీ, ఎక్కడ వచ్చినా కూడా ఒక్క మాట కూడా ఆయన మీద వ్యతిరేకంగా అనేవారు. ఎదుటోడు వచ్చినా కూడా కలుపుకోలిపోయే వ్యక్తి ఎవరంటే సత్యాన్ని. నేను ప్రత్యేకంగా ఈ రోజు చెప్పట్లా, నా మనసులో ఉన్న మాట ఈ రోజు నేను బయటపెడుతున్నా. అదే కాకుండా అలాంటి వ్యక్తికి ఈ విధంగా పదవి వచ్చిన తర్వాత ఫస్ట్ టైము మా యోగా మిత్ర మండలం తరఫున మేము సన్మానం చేయడం దానికి కూడా మా అంజరెడ్డి గారు ముఖ్యంగా ఫస్ట్ నుండి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అదేవిధంగా మా మిత్రులు రవికుమార్ గారు, అరటి రవికుమార్ గారు, అదేవిధంగా మన తాత ప్రసాద్ గారు, అదేవిధంగా మన సెక్రటరీ దీని మొత్తాన్ని ఫాలో చేసేది చక్రపాణి గారు, మన గురువు గారు మనకి 14 సంవత్సరాల నుంచి మనకి యోగా జరుపుతున్నాడు. అలాంటి గురువు గారు రామచంద్ర మన ఆంజనేయ గారు, అదేవిధంగా మన శేషు గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ రోజు మాకు యోగా మిత్ర మండలి తరఫున కార్యక్రమాలు చేసుకుంటాం. యోగా మిత్ర మండలి అంటే మనకి ఇక్కడ తెలిసినట్టు ఓకే, ఎన్నో చెప్తున్నాను. మనము అక్కడ చేసేది 6 to 7 అంటే 1 hour చేస్తాం. ఈ 1 hour లో వచ్చేటప్పటికి ఫ్రీ ఎక్సర్సైజ్ చేస్తాం 1 గంట, తర్వాత 15 నిమిషాలు ప్రాణాయామం చేస్తాం, తర్వాత సూర్య నమస్కారం 15 నిమిషాలు చేస్తాం, ధ్యానం 15 నిమిషాలు, మొత్తం గంట 15 నిమిషాలు. ఈ గంట 15 నిమిషాలు ఎలాంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా రిలాక్స్గా మనం చేసుకుంటుంటాం. ఈ ఒక్క 1 hour చేస్తే మనకి 24 hours ఎనర్జీతో ఉంటాం, ఎలాంటి మైండ్ రిలాక్స్గా ఉంటుంది. అలాంటి మనకి ఈ రోజు 14 సంవత్సరాల నుంచి ఏకంగా ఒకే ఏరియాలో చేసుకుంటున్నామంటే ఇంతవరకు మన స్టేట్ లో ఎక్కడా లేదు నేను అనుకుంటున్నాను. 365 రోజులు అయితే 350 రోజులు జరిగింది. ఎందుకంటే వర్షం పడినా కూడా వస్తుంటారు, నాతో సంబంధం లేదు, ఇల్లు మాది కాదు, ఇల్లు వాడిదే. ఎందుకంటే 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు హాలు వాడిదే అయిపోయింది. ఇంట్లో వాళ్ళు కూడా అంటారు, ఇది వచ్చేటప్పటికి హాలు వచ్చేటప్పటికి యోగా మిత్ర మండలికి వచ్చేటప్పటికి మనం ఇచ్చేసినట్టే. ఎందుకంటే అది మన సొంతది. యోగా మిత్ర మండలి తరపున ఎప్పుడైనా మీటింగ్ జరిగినా కూడా మా ఇంట్లో వాళ్ళు అంటుంటారు, ఏమంటుంటారు, ఇది ఒక కుటుంబం, ఇది ఒక ఫ్యామిలీ. యోగా మిత్ర మండలి ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో మనందరూ సభ్యులము అనే భావనతో అందరూ కలిసికట్టుగా పోయేది ఏదంటే యోగా మిత్ర మండలి. అలాంటి వ్యక్తి మేము ఇంకోటి పెట్టాం. దీంతో పాటు ఒక చేయూత అనే కార్యక్రమం పెట్టాం. చేయూత కార్యక్రమంలో వచ్చేటప్పటికి నెలకి సరిపోయే సరుకులు మొత్తం ఒక 20 మందిని క్రియేట్ చేశారు. మన ఈనాడు రాఘవ గారు ఆయన 70 మెంబర్స్ గ్యాదర్ చేసి అందులో వచ్చేటప్పుడు నెలకి సరిపోయే సరుకులు మొత్తం డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటాం. అలాంటి సుమారు 100 నెలలు 120 వారాలు మెడిటేషన్ చేసుకుంటూ వచ్చాం. దానికి వచ్చేటప్పటికి ఒక రోజు ఖర్చు ₹1,00,000. అలాంటిది ఈ రోజుకి మనం 120 నెలలు కరోనా ముందు వరకు చేసాం. ఆ దానికి ఒక రోజు మనం సత్యాగారు మనం గెస్ట్ గా మనం పిలిచాం, ఇట్లా జరుగుతుందని. అది మొత్తం విన్నాడు. అసలు అక్కడికి వచ్చిన వ్యక్తులు చూస్తే వీళ్ళు ఎట్లా క్యాచ్ చేశారు అన్న విధంగా చాలా ముసలోడు, నడవలేరు, ఒక 2 పట్టుకొని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కొంతమంది ఇళ్లలో తల్లి కొడుకులు వాళ్ళు వెళ్ళేసి బయటకు పంపించినట్టు, కొంతమంది అసలు చాలా ఇబ్బందులు పడుతున్నాడు, ఒకరోజు తిని ఒకరోజు తినకుండా. అలాంటి క్యాండిడేట్ మన జిల్లాలో ఏది ఎక్కడెక్కడ ఉన్నోళ్ళు అందరూ పట్టుకొని వాళ్ళు సర్వే చేసి నిజమా కాదా వీళ్ళు అనేది కనుక్కొని ఆ మొత్తం చేశాడు. రాఘవ ఎక్కడ ఆయన బ్రహ్మాండ సర్వే చేశాడు. ఈనాడు మొత్తం విలేజ్ మొత్తం టోటల్గా చూసుకుంటున్నాడు. ఆయన రిపోర్ట్ ప్రకారం మనం వాళ్ళందరినీ ఫాలో చేసేసి అట్లా 120 నెలల నుంచి మనం ఆ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. అలాంటి కార్యక్రమాలకు ఒక రోజు మనం ప్రత్యేకత చేసి అది చూసి ఆన్ ది స్పాట్ లో ఇందులో కూడా నేను భాగస్వామ్యం కావాలి, నా వంతు బాగా ఉండాలి అన్న ఉద్దేశంతో ₹1,00,000 ఆ రోజు మరుసటి పంపించారు. ఈ రోజు నాకు తెలియదు కానీ మేము ఎన్నోసార్లు చెప్పుకుంటుంటాం. అంటే ఏదైనా అప్పటికప్పుడు క్లియర్ కావాలి, పెండింగ్ వద్దు అన్న వ్యక్తి ఎవరంటే మనం అందరూ కలిసి చక్కగా చేసుకుంటాం ఈ కార్యక్రమం. దీనికి విచ్చేసిన మన యోగా మిత్రులందరికీ
ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటున్నాను. మనకి ఏ సమస్య వచ్చినా కూడా చెప్పుకునే వ్యక్తి ఎవరంటే మన సత్య గారు ఉన్నారు. మన మనిషి, మన సొంత మనిషి, మన ఇంట్లో మనిషి, మన ఎంబడి ఉంటాడు. అదేవిధంగా మనవాడు కూడా అందాక ఆహ్వానించారు. మనందరూ టీ దగ్గర కూడా ఒకసారి మీరు కలిసి మీతో పాటు తీసుకోవాలని ఆయన కూడా దానికి కూడా ఇప్పుడు ఓకే చేయాలని నేను అనుకుంటున్నాను. చాలా సంతోషం. ఈరోజు మన జిల్లాలో మన మిత్రుడు ఈరోజు ఫస్ట్ టైము చైర్మన్ పదవి తీసుకున్న తర్వాత మనం ఫస్ట్ సన్మానిస్తున్నాం. అందువల్ల ఒకసారి లేచి ప్లాన్ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి కొండేరు నియోజకవర్గంలోనే మొట్టమొదటి ప్రోగ్రామ్ గా ఇక్కడికి వచ్చినందుకు, ఇది రాజకీయ ప్రోగ్రాం కాకపోయినా ప్రైవేట్ ప్రోగ్రాం అయినా తన మిత్రులందరినీ, పాత పరిచయస్తులందరినీ కలుసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడికి ఇచ్చేసిన మన దామచల సత్య గారికి మరొకసారి చేయూత సంస్థ తరఫున, యోగా మిత్ర మండలి తరఫున అభినందనలు తెలుపుకుంటూ ఇప్పుడు వారిని ఈనాటి సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ దామచల సత్యనారాయణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారం. చాలా సంతోషం. ఒక మంచి కార్యక్రమం ఈరోజు చేయూత ఫౌండేషన్ వారు తీసుకొని నన్ను ఆహ్వానించినందుకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమానికి అధ్యక్షుడు వచ్చినటువంటి తాతా ప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్న అతిథులు, మన పెద్దలు, ప్రముఖ పారిశ్రామికవేత్త సిద్ధా సూర్యప్రకాష్ గారికి, ప్రతి స్టూడెంట్కి సాయం అంటే గుర్తొచ్చే వ్యక్తి మా గోరెంట్ల పవన్ కుమార్ గారికి, మా కుటుంబం 3 తరాల నుంచి మమ్మల్ని చూస్తూ భరిస్తున్న మా పెద్దలు అజయ్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు, గురువులు మన ఆంజనేయులు గారికి, చక్రపాణి గారికి, శేషాచార్య గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి సన్నిహితులు, మిత్రులు, మీ అందరికీ, మీ ఇంట్లో వాడిగా నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాం. చాలా సంతోషం. మొట్టమొదటి ప్రోగ్రాం అఫీషియల్గా సుమారుగా ఎప్పటి నుంచో ఏ పదవి లేకపోయినా అన్నిటికంటే పెద్ద పదవి దామచల ఆంజనేయులు మనవడు అనేది నాకు పెద్ద పదవి. ఆయన మనవడుగా ఉండడం ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ఎక్కడికి వెళ్ళినా ఆయన మనవడుగా ఒక బ్రాండ్ అనేది దామచల ఆంజనేయులు గారు ఏ బ్రాండ్ అయితే క్రియేట్ చేశారో ఆ బ్రాండ్కి 1% కూడా డివియేట్ కాకుండా ఏ పదవి వచ్చినా దానికి వడ్డీ తీసుకొచ్చేటంటే ఉంటానని కూడా మీ అందరికీ తెలియజేస్తాం. ఈరోజు మ్యారిటైమ్ బోర్డు చైర్మన్గా తొలి మీటింగ్ కూడా పెద్దలు సూర్యప్రకాష్ గారి ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎప్పటికీ సత్య అంటే మీలో ఒకడు, ఏ పని వచ్చినా ఏ కష్టం వచ్చినా ఈ అబ్బాయి దగ్గరికి వెళ్తే చేస్తాడనే నమ్మకం మీరు ఇచ్చినందుకు, అలాగే నన్ను నమ్మినందుకు కూడా మీకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి బాధ్యతను అప్పగించడం, ఈ మ్యారిటైమ్ బోర్డు అంటే రాబోయే రోజుల్లో మనం ఏ రాష్ట్రానికి భారతదేశంలో లేని గొప్ప అదృష్టం. 980 కిలోమీటర్ల తీర ప్రాంతం మనం ఉంటాం. హైయెస్ట్ సీ కోస్ట్ లైన్ మనకే ఆంధ్ర రాష్ట్రంలో ఉంటాం కూడా ఒక అదృష్టం. రాబోయే రోజుల్లో ఏదైతే ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఐటీకి ఏ విధంగా రిఫార్మ్స్ తీసుకొచ్చారో, ఇప్పుడు మనందరం ఎక్కడ చూసుకున్నా గ్రీన్ ఎనర్జీ అని, హైడ్రో ఎనర్జీ అని ఇప్పుడు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఫ్యూచర్ అంతా ఈ గ్రీన్ ఎనర్జీకి కన్వర్ట్ అవుతూ ఉంది. మనం ఎలక్ట్రిసిటీలో కూడా మన రాష్ట్రం నిన్నే చాలా రిఫార్మ్స్ కూడా మన బాబు గారు తీసుకొని రాబోతున్నారు. ప్యారలలో కూడా రేపు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇంకా కొత్త పోర్టులు కూడా చాలా రాబోతూ ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గరే రామాయపట్నం పోర్టు కూడా ఈ 5 సంవత్సరాల్లో మనం పూర్తి చేసుకోబోతా ఉన్నాం. అలాగే మన
శ్రీకాకుళం దగ్గర కూడా బావనపాడు పోర్ట్ ఒకటి, మచిలీపట్నం పోర్ట్ ఒకటి, ఇంకా ఫ్యూచర్లో ఏదైతే మన రాష్ట్రానికి ఇంకా సుమారుగా 5-6 కోట్లు కూడా రావాల్సి ఉంది. దీంతో పాటు ఫిషింగ్ హార్బర్స్ కూడా సుమారు 5 సంవత్సరాల్లో ఒక 14 ఫిషింగ్ హార్బర్స్ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తీసుకొని రాబోతా ఉన్నారు. దీనివల్ల చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కానీ అలాగే వ్యాపారస్తులకి రవాణా సౌకర్యం కూడా బాగా ఈజీగా ఉంటుంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మన ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలని ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. తప్పకుండా ఈ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ గా రాబోయే రోజుల్లో చాలా ఇంకా మంచి తీసుకొని వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి తప్పకుండా మంచి పేరు తీసుకొస్తామని కూడా తెలియజేసుకుంటూ, దామచర్ల కుటుంబం గురించి నాకంటే మీకే బాగా తెలిసి ఎక్కువ. మా పెద్దలతో పాటు ఉన్న చాలా మంది ఇక్కడ నన్ను ఎత్తి పెంచుకొని ఈ రోజు నాకు పదవి వస్తే వాళ్ళ కళల్లో ఆనందం చూసి ఇది చాలు మనం సాధించింది తక్కువైనా వాళ్ళకి వాళ్ళ ప్రేమ ఆప్యాయతలు మనకు ఉంటే చాలనుకొని ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటూ మీలో ఒకటిగా ఉండాలని కూడా తెలియజేసుకుంటూ, గడిచిన 2009 నుంచి ఒక రిజర్వ్ కాన్స్టిట్యున్సీని ఇక్కడే కాపాడుతా 4 సార్లు రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అయితే 3 సార్లు గెలిపించి ఆంధ్ర రాష్ట్రంలో ఒక రిజర్వ్ కాన్స్టిట్యున్సీని 4 సార్లు పోటీ చేస్తే 3 సార్లు గెలిచింది. అది ఏకైక కొట్టే నియోజకవర్గం కూడా నేను పోటీ చేస్తా ఉన్నా. దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక చక్కటి కార్యక్రమం నిర్వహించిన యోగా మిత్రులు అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. అలాగే చేయూత కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసిన రాఘవ గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సత్య గారు మారిటైమ్ బోర్డు చైర్మన్ గా